అందరికీ నమస్తే అండి. ఈరోజు రెసిపీ ఉప్పు చేప గోంగూర ఎలా చేయాలో చూద్దాం. ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఉప్పు చేప కొద్దిగా తీసుకొని తలా తోక తీసుకొని అలా ముక్కలుగా కట్ చేసుకోవాలి. అలా కట్ చేసుకొని కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని నానబెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. కొద్దిగా గోంగూర తీసుకొని చిన్న గిన్నెలో పెట్టుకోవాలి. పచ్చిమిరకాయ ముక్కలు కొద్దిగా, ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా, 2 స్పూన్ల కారం, 2 స్పూన్లు ఉప్పు, కొద్దిగా పసుపు, 1 స్పూను నూనె వేసుకొని కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని పొయ్యి మీద పెట్టి కొద్దిసేపు ఉడకనివ్వాలి. అలా ఉడికిన తర్వాత పక్కకు తీసుకొని రుబ్బి పక్కన పెట్టుకోవాలి. పక్కన ప్యాన్ పెట్టుకొని 2 స్పూన్లు నూనె వేసి ముందుగా నానబెట్టుకున్న చేపల్ని శుభ్రంగా కడుక్కొని ఒక్కొక్కటిగా వేసి వేపుకోవాలి. అలా వేగిన తర్వాత రెండో వైపుకు తిప్పుకొని వేపుకోవాలి. అలా వేగిన తర్వాత కొద్దిగా కరివేపాకు, కొద్దిగా కొత్తిమీర వేసుకొని వేపుకోవాలి. కొద్దిగా వేగిన తర్వాత ముందుగా రుబ్బి పెట్టుకున్న గోంగూరని యాడ్ చేసి కొద్దిసేపు పొయ్యి మీద ఉంచి కొద్దిసేపు వేగనివ్వాలి. అలా వేగిన తర్వాత పక్కకు తీసుకొని సర్వ్ చేసుకోవటం. ఇలా ట్రై చేయండి, ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి.